హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మా చెట్టుకు పూస్తున్నాయి చామంతులు, బాగున్నాయి కదా. ఓకేనా, నేను ఒక చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు పేరు ఏంటో చెప్పండి. ఇదేం చెట్టు మీకు తెలుసు? చూసారా, దీనికి గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి. ఇదేం చెట్టు అంటారో చెప్పండి, మీరు తెలిస్తే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు రియల్గా కామెంట్ చేయండి. ఇదేం చెట్టు నేను ఇప్పుడు చెప్పేస్తాను. చూస్తున్నారా కాయలు ఎలా ఉన్నాయో? ఇలా వస్తాయి, చాలా ఉన్నాయి చూడండి. కనిపించినాయి కదా. ఇప్పుడు ఇదేం చెట్టు నేను చూపిస్తాను. చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్టుకి. తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేం చెట్టు ఇప్పుడే నేను చెప్పేస్తాను మీకు. ఇందాక అవి మీరు చూసినవి పచ్చికాయలు కోసేసి ఎండబెడితే ఇలా ఏంటియో చెప్పనా, మిరియాలు. నేను ఇందాక చూపించిన చెట్టు మిరియాల చెట్టు అనమాట. అవి కోసి ఇలా ఎండబెడితే ఇలా మిరియాలు అయిపోతాయి. ఓకేనా, నేను ఓన్లీ 2 గుత్తులే ఇట్లా కోసాను. ఇదిగో చూడండి, ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చూడండి. ఇవి కొంచెం లావు అయితే కట్ చేసేసి ఎండబెట్టుకోవచ్చు. ఒకసారి వాష్ చేసేసి ఎండబెట్టచ్చు. జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే ఊడిపోతూ ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కూడా ఇప్పుడే వస్తున్నాయి, చూస్తున్నారా? మీరు ఎంతమందికి తెలుసా కామెంట్స్ చేయండి. మిరియాల చెట్టు దీంట్లో వేస్ట్ అంతా వేస్తాం మనం. వెజిటేబుల్స్ కట్ చేసినవి, ఇది ఆరెంజ్ తిన్నాయి అన్నీ వేస్తాను. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత కిందకి పైకి అంటే మట్టిలో కలిసిపోద్ది. చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, అన్నీ కట్ చేయాలి. గుత్తులు గుత్తులు ఉన్నాయి, చూసుకుంటా లావు అవ్వగానే కట్ చేయాలన్నమాట. ఓకేనా, మనకి ఇంట్లోనే మిరియాలు రెడీ అయిపోయాయి. కానీ ఇవి చాలా ఘాటు ఉంటాయి. చూసారా సౌండ్ వస్తుంది, ఎండిపోయింది. ఇదిగోండి మిరియాలు. ఓకేనా, మీరు ఎంతమందికి మిరియాల చెట్టు తెలుసో కామెంట్స్ చేయండి. బాయ్.